పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి నీకు వందనాలకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రభా మరి ఒకసారి నీ స్వరము విని నిన్ను ధ్యానించి మా హృదయంలో నిన్ను సమకూర్చుకున్నటకును నీ పరిశుద్ధతను గూర్చి మీరు మాకు నేర్పించిన విధానం బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఇంకను మాకు నీ జ్ఞానమును కలుగు చేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెల్కమ్ బ్యాక్ ఫర్ అనదర్ షార్ట్ మెడిటేషన్. వీఆర్ డీలింగ్ విత్ హోలీనెస్లో మరి ముఖ్యంగా హోలీనెస్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్లో రెండవ భాగంలో మనం ఉన్నాం. నిన్నటి దినమున మరి 5 ఆత్మ ఫలమును మనం చూసాం, 5 గుణములను. కైండ్నెస్ అనే మాట దగ్గర మనం ఆగాం. సో ఈరోజు మరి ముందుకు సాగుదాం. ఈ పరిశుద్ధత అనేది ఈజ్ నథింగ్ బట్ హృదయ స్వచ్ఛతకు సూచన, ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్. హోలీనెస్ ఈజ్ బీయింగ్ వన్ మైండ్ విత్ గాడ్, దేవునితో ఏక మనస్తత్వము మనసు కలిగిన వారమై ఉండడం. పరిశుద్ధత అనగా మనకు తెలిసి ఉన్న ప్రతి పాపమును మన నుంచి దూరముగా ఉంచి, తెలిసిన ప్రతి ఆజ్ఞను మనం పాటించి, బోధించబడిన చెప్పబడిన ప్రతి ఆజ్ఞను పాటించి యేసును పోలిన వారిగా ఆయన స్వరూపంలోనికి మార్చబడుటకును, ఆయన యొక్క లైక్నెస్ లోనికి మార్చబడుటకు, యేసు నడిచిన విధానములో మనం నడుచుటకు, ఆయన చూపించిన మాదిరిని కలిగి ఆయన స్వభావంలోనికి మనం మార్చబడమే ఈ పరిశుద్ధత. అదే కాకుండా దేవుని బిడ్డలారా, విధేయత కలిగి, వినయము కలిగి, ఓపికతో, మంచితనముతో దేవుని యొక్క ఆ స్వభావాన్ని మనను సెల్ఫ్ డినయల్ చేసుకుంటూ, సెల్ఫ్లెస్నెస్ తీసివేసి గాడ్ సెంటర్డ్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్ ఆ లైఫ్లోనికి రావడం ఈ పరిశుద్ధత గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. అదే రీతిగా ఆత్మఫలంలో కూడా మనం చూస్తాం. ఇది బ్రదర్లీ లవ్ ఆర్ నేబర్లీ లవ్. మరి అదే కాకుండా మనకు బెనలవెన్స్, దయా దాక్షిణ్యత కలిగినటువంటి కనికరం కలిగిన మనస్సు కలిగి ఉండడం కూడా పరిశుద్ధతగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంత మటుకు. హోలీనెస్ ఈస్ నథింగ్ బట్ ది సాంక్టిఫికేషన్ ఆఫ్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. పరిశుద్ధీకరించబడిన శరీరం, ఆత్మ, మనస్సు అని జ్ఞాపకం చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో హోలీనెస్ ఈజ్ ఆల్సో ప్యూరిటీ విదిన్. అంతరంగంలో స్వచ్ఛత, బాహ్యంలో కనబడుచున్నటువంటి పరిశుద్ధత. అనగా అంతరంగంలో పరిశుద్ధత, అది బాహ్యముగా లోకమునకు మన స్వభావంలో, మన యాక్షన్స్లో, మన నేచర్లో కనబడడమే దేవుని యొక్క పరిశుద్ధతగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దట్ మీన్స్ ఎ ఫియరింగ్ హార్ట్ అండ్ ఎ స్పిరిచువల్ మైండ్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడుతూ మనము దేవుని మనసు కలిగిన వారముగా జీవించడమే. హోలీనెస్ ఈజ్ అ డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావము కనుక, ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ది హోలీనెస్ కనుక మన జీవితాలలో ఈ క్రీస్తు ద్వారా మానవునికి ఈ పరిశుద్ధత జ్ఞాపకం చేయబడి, ఆ పరిశుద్ధతలో తన స్వరూపంలో మార్చబడతాము కనుక ఆయనతో సంబంధం కలిగి, ఆయనలో ఐక్యపరచబడి, ఆయన యొక్క సమరూపముల వారిగా మార్చబడమే ఈ పరిశుద్ధత అని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ రోజున మరి ఇంకొక అంశం మనం ధ్యానించవలసింది. దాదాపుగా మరి 6వ అంశంలోనికి వెళ్తాం మనం. గుడ్నెస్. ఆత్మఫలంలో గుడ్నెస్. ఫలములు కాదు, ఫలమే. ఇది ఇట్స్ అ యూనిఫైడ్ ఫ్రూట్. ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారిగాను, ఆయనకు అనుకూలమైన వారిగాను మన హృదయములను మార్చుకుని విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్మను, ఆయన నామమున బాప్తిజం పొంది చేర్చబడినప్పుడు, పరిశుద్ధాత్మని కృపావరము ఇయ్యబడి మనలోనికి వచ్చి మనలో జీవిస్తున్నప్పుడు, ఏ రీతిగానైతే మీరు నాయందును నేను మీ యందు నిలిచి ఉండినరా మీరు బహుగా ఫలించదురని ఆ మాట చెప్పబడిందో, ఆ రీతిగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటాం. ఆ ఫలము యొక్క 6వ ఫలము అనగా ఫలము గుడ్నెస్, మంచితనం. ఈ మంచితనం అనేది ఒక గుణం. ఇట్స్ గుణం, ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ యాక్షన్. గుడ్ మోరల్స్, న్యాయ సత్యమైనటువంటి మంచి
నైతిక విలువ కలిగినటువంటిది ఈ గుడ్నెస్ అనేది. ఇది ఇది ఒక అంటే ఆ, ఆ, ఒక గుణం. ఎటువంటి గుణం అంటే ఇది క్రియారూపమైన ఒక గుణం. ఇట్ హ్యాస్ ఇట్స్ మోరల్ మోటివ్స్. నైతిక విలువలు కలిగినటువంటిది. అదే రీతిగా గుడ్నెస్ లీడ్స్ టు గాడ్లీనెస్. ఈ మంచితనము దైవత్వములోనికి, దైవ స్వభావంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. దట్ మీన్స్ యూ విల్ బి లెడ్ టు బి హానరబుల్ అండ్ చారిటబుల్. నీవు గౌరవప్రాయమైన తర్వాత ధార్మికమైన దానిలో నడిపించబడతావు. చారిటబుల్ అంటే ధార్మికమైనది, అనగా దైవ సంబంధమైన, విశ్వాసపూరితమైన, దేవుని క్రియారూపమైనటువంటి సేవ పరిచర్యలో నీకు ఇది సుగుణంగా నీకు కలిగి చేయబడుతుంది. నిజమే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కొద్దిగా బైబిల్ వాక్యాలు ఉంటాయి, ఎందుకంటే గెటింగ్ ఇన్ టు ఆల్మోస్ట్ బైబిల్ స్టడీ కనుక. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనం సమయం దొరుకుకున్నది అందరి విశేషముగా విశ్వాస గృహములకు చేరువారి మేలు చేయుట. సమయం దొరుకున్నది. విశ్వాస గృహం అంటే చర్చ్. ఈ గుడికి వచ్చేవారు అనగా ప్రభువును నమ్మి ప్రభు యుద్ధకు వచ్చే వారికి మనకు సమయం దొరికినప్పుడల్లా మేలు చేయుటకు, చక్కని మాట్లాడాడు, చేరిన వారి మేలు చేయుదము. మేలు చేయ మనసు అన్నమాట. ఈ గుడ్నెస్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎ హార్ట్ టు డూ గుడ్ టు ద పీపుల్. ఏది వారికి అది యోగ్యమైనదో అది ఎంచి వారికి మనం సహాయం చేయాలనే మనస్సును అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా. గాడ్ ఈస్ అంటే దిస్ ఇస్ ఆల్సో నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్. వెన్ గాడ్ షేర్స్ విత్ యూ, యూ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్. మేలు అనేది ఒక యాక్షన్, ఒక క్రియారూపంలో వచ్చింది. ఆ క్రియారూపం అనేది దేవుడు నీకు చేసి ఉన్నాడు కనుక నువ్వు ఇతరులకు చేయవలసిన బద్దులై ఉన్నావని ప్రభువుని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యూ షేర్ అవుట్ ఆఫ్ యువర్ అబండెన్స్. దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిలో నుండి అది ఇవ్వడం, దానిలో దేవుని చిత్తమును కలిగి ఉండడం. ఇవ్వడం మంచిదే. నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి అబండెన్స్ లో, సమృద్ధిలో వచ్చిన ఇవ్వడం మంచిదని. ఆ ఇవ్వడంలో దేవుని చిత్తాన్ని ఎరిగి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ మీ ప్రతి అవసరమును తీర్చేవాడు దేవుడే. ఇఫ్ యు గివ్ టు గాడ్, దేవుని చిత్తం ఎరిగి ఎప్పుడైతే నువ్వు మేలు చేయడం మొదలు పెడతావో నీ ప్రతి అక్కర్ను తీరుస్తానంటున్నాడు. యూ కెన్ రీడ్ లేటర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీ ప్రతి అక్కర్ వెన్ యూ షేర్, యూ విల్ నాట్ గో ఎంప్టీ. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధిలో నుండి నువ్వు ఈ మంచితనం కనపరుస్తూ ఉంటే, ఇట్ మే బి మెటీరియల్, చారిటబుల్, అందుకే ధార్మికమైన సహాయం చేస్తూ ఉంటే, నీవు నీ హృదయంలో ఉండినటువంటి ఆ మంచితనము ద్వారా దైవ ప్రేమ నీలో పుడుతుంది గనక నీలో ఉన్నటువంటి సమృద్ధిని నువ్వు ఇతరులతో పంచుకున్నప్పుడు నీవు వట్టిగా విడవబడవు. నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. నా వ్యక్తిగత జీవితంలో నేను నేర్చుకున్నాను అదే. నేను బిషప్ అయినంత మటుకు ఎన్నడూ దాచుకోలేని స్థితి నాకు. బిషప్ అయిన తర్వాత నాకు వచ్చిన జీతం, ఎక్కువ జీతం రావడం వలన దేవుడు నాకు కృపనిచ్చాడు. కానీ అంత మట్టుకు, ఈ రోజు మట్టుకు కూడా, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద హౌస్ ఆర్ నాట్, ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు షేర్ ఫర్ ఎ నీడెడ్ పర్సన్. ఇంకొక మాట చెప్తాను, సాక్ష్యం చెప్తాను ఈ గుడ్నెస్ అనేది. ఒక రోజున బెన్ని బాబుకు చక్కనగర్లో ఉన్నాం, హై టెంపరేచర్ ఉంది, కన్వర్షన్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్. ఇంట్లో డబ్బులు లేవు. అప్పుడు నాకు 928 రూపాయల జీతం. డబ్బులు లేవు, చాలా కష్టం ఉంది. అందులోపల ఎలిజాల ఇమ్మానీల అయ్యగారు, ఒక పెద్ద అయ్యగారు ఉండే వర్ణి ప్రాంతంలో ఉంటారు. సైకిల్ దొక్కుంటూ లోపలికి వచ్చాడు. నేను మెట్ల మీద కూర్చుని, అమ్మ తయారైతుంటే మెట్ల మీద కూర్చొని ఆలోచన చేస్తూ అక్కడెతికి ఇక్కడెతికి ఆఖరికి ఒక 200 రూపాయలు ఇంట్లో అక్కడ పెట్టిన ఇక్కడ పెట్టిన జమ చేసుకున్నాం. ఇద్దరం కలిసి అబ్బాయిని, బాబుని తీసుకుని వెళ్ళాలి. ఈయన దవదవ వచ్చి దమ్ము తీసుకుంటే పెద్ద మనిషి, అయ్యా అయ్యా అన్నాడు. ఏంటి నాయన అన్న. ఇగో నా భార్య చాలా అనారోగ్యంతో ఉంది, వణుకుతుంది, అక్కడ హాస్పిటల్లో ముందు పండబెట్టి వచ్చిన, నాకు పైసలు లేవు, నాకు 200 రూపాయలు ఇవ్వాలి. నా కింద పనిచేసే ఒక సీనియర్ గురువు, ఎవాంజలిస్ట్, ఏం చేయాలని అర్థం కాదు. ఒక దిక్కు కొడుకు కన్వర్షన్స్కి వస్తున్నాడు,
నేను ఏం వెనుక ముందు ఆలోచన చేయకుండా జేబులు చేయబెట్టి అతనికి ఆ 200 ఇచ్చేసిన. ఏం చేయాలి? మెట్ల మీద కూర్చొని ఇద్దరం ఏం చేయాలని అర్థం ఎత్తలేదు. కొడుకు జ్వరంతో ఉన్నాడు. అంతలోపల నతాలేలని ఒక ఆయన వీరన్నగుట్ట నుంచి సైకిల్ మీద తొక్కుంటూ వస్తున్నాడు లోపలికి. తొక్కుంటూ వచ్చి, అయ్యగారు పాదిరి సాబ్ అంటున్నాడు. పాదిరి సాబ్, అరే నువ్వేం అయ్యగారు భయ, అందరు రాకముందు అందరు తీసుకుని పోతే 6 నెలల నుంచి నా దగ్గర నీ కలెక్షన్ ఉంది, అట్లనే పెట్టుకున్నా, నా దగ్గరనే పెట్టుకున్నా, నువ్వు తీసుకోకపోతేవి, ఈ దారిలో పోతూ పోతూ నేను వచ్చాను, నేను నీకు ఇచ్చిపోతాను అన్నాడు. ఎప్పుడైతే నీకు దేవుడు సమృద్ధిలో నుంచి నువ్వు నీకు కష్టమైన స్థితులలో ఎదుటివాని కష్టాన్ని నువ్వు ఆదుకోవడంలో ఈ ధార్మిక సంబంధమైన మనసు నీలోనికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. Goodness is the quality of the holiness, where you mind nothing for yourself, rather మంచితనాన్ని నీలో ఆ సాక్రిఫైస్ ను కనపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందుకేమంటాడంటే, God blesses us and he blesses us, therefore we should be a blessing to others. మనల్ని దీవిస్తూ ఉన్నాడు కనుక మనం ఇతరులకు దీవెనకరముగా మార్చబడే జీవితం రావాలి. ఉన్నోనికే ఇస్తాం, లేనని గురించి మనం ఆలోచన చేయం. చాలా చక్కని మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్. అండ్ నువ్వు సనుగుకొనక గునుకొనక అంటాడు. 2 కొరింథీ 9:7-9 ఏమంటాడు తెలుసా? సనుగుకొనక బలవంతముగా గాక ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. గునుక్కుంటూ ఇయ్యదు, బలవంతంగా ఇవ్వకూడదు. నాట్ ఓన్లీ టు ద చర్చ్. కలెక్షన్ మాట్లాడతలేను ఒకటే. ఈవెన్ వెన్ యు ఆర్ హెల్పింగ్ అండ్ బ్లెస్సింగ్, షేరింగ్ యువర్ బ్లెస్సింగ్ విత్ అదర్ పీపుల్, నువ్వు సన్నవలసిన అవసరం లేదు, బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభువు నీ ప్రతి అక్కను తీరుస్తున్నాడు కనుక ఆ విశ్వాసపూరితమైన కృతజ్ఞతా హృదయముతో నువ్వు దేవుని యొక్క కార్యములకే కాదు, అవసరంలో ఉన్న వారికి, అక్కడలో ఉన్న వారికి నువ్వు ఆధారంగా దేవునికరంగా మార్చబడినప్పుడు నీవు పట్టజాలనంత విస్తారమైన కృపను పొందుతావు. విస్తారమైన కృప. When I never cared for what I have, when I ever shared what I have with people, God blesses me. God blesses me. And God blesses you. నీ ప్రతి అక్కర తీరుస్తాను. సనుగుకొనక బలవంతము కాక ప్రతి అనగా నీ హృదయపూర్వకంగా దేవునికి నిశ్చయించుకున్న ప్రకారం, నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇచ్చినప్పుడు యూ విల్ బి మెట్ ఇన్ ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ఇరుకైన సిచ్యువేషన్లో దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. ఇది పరిశుద్ధ గుణం. సన్నగగ్గ గుణగక్క నీ హృదయమును, నీ మంచితనమును, మంచి మనసును క్రియారూపములో దేవునికి కనక చేయడమే ఇది పరిశుద్ధ గుణం, పరిశుద్ధ స్వభావం. ఇది దేవుని యొక్క నేచర్. ఆయన మన నిమిత్తమై వెదజల్లి దరిద్రుడాయను అని బయట రాయబడింది వాక్యం. మన నిమిత్తమై ఆయన వెదజల్లి దరిద్రుడాయను. అతి కష్టమైన పరిస్థితులలో ఆయన మానవుని ప్రేమించాడు. తన ధార్మిక, తన పరిశుద్ధ స్వభావాన్ని మన కొరకు తను చూపించాడు. ఇది పరిశుద్ధత. 7వది ఫెయిత్ఫుల్నెస్. అంటే ఫెయిత్ అంటే విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాస స్వభావము. ఫెయిత్ఫుల్నెస్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ ఫెయిత్. అంటే ఏమంటే మనం విశ్వాస పాత్రులముగా, విశ్వాసంతో కూడినగా. విశ్వాసం ఏముంటుందో తెలుసా? మొదటిది ట్రస్ట్ వర్ది, నమ్మకమైనది, లాయల్, విధేయత కలిగినది, అండ్ నిరంతరము వారి మీద మనము డిపెండ్ కాగలుగుతాం. తెలుగులో డిపెండ్ అంటే వారి మీద మనం ఆధారపడగలం. ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ట్రస్ట్వర్దినెస్, లాయల్టీ అండ్ కాన్స్టెంట్ డిపెండబుల్ పీపుల్ అన్నమాట. నీ మీద నేను నమ్మకంగా ఉండగలిగిన అంటే ఇది నాట్ ఓన్లీ ఇన్ గాడ్, నాట్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ గాడ్, బిట్వీన్ యూ అండ్ యువర్ పీపుల్.
బాగా గుర్తు కొట్టుకోండి. దేవుని యొక్క ప్రేమ కానీ ఆ స్వభావం, ఈ గుణం, ఈ ఫలము నీకు నీ దేవునికి, నీకు నీ సహోదరునికి, నీకు నీ వారికి, నీకును దేవుని ప్రజలకును, నీకు నీ దేవునికి ఈ స్వభావం కనపరచబడుతుంది. సో యూ నీడ్ టు బి ట్రస్ట్ వర్ది. దేవుడు నువ్వు నమ్మగలగాలి. నువ్వు నమ్మగలిగినటువంటి విధేయత చూపగలగాలి, లాయల్టీ చూపించగలగాలి, ఆయన గురుభక్తి చూపించగలగాలి. నిరంతరం నీ మీద ఆధారపడగలిగినటువంటి ఆ నిలకడగలిగిన స్వభావం నీలో ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్, నిజంగా ఫెయిత్ఫుల్నెస్ ఏమంటారంటే విశ్వాసపూరితమైన ఆ స్వభావం ఏంటంటే ఇట్స్ గైడ్స్ యూ ఇన్ యువర్ జర్నీ. దేవుని విశ్వాస ప్రయాణంలో నడిపించేదే ఆ విశ్వాస్యత. ఆ విశ్వాసం నాట్ ఓన్లీ గైడ్స్ యూ బట్ ఆల్సో ఇట్ షేప్స్ యువర్ నేచర్. నీ స్వభావాన్ని అది చక్కదిద్దుతుంది, సరిదిద్దుతుంది, నియంత్రిస్తుంది, నిర్మిస్తుంది. నీ స్వభావాన్ని నిర్మిస్తుంది. ఎంత గొప్ప మాట కదా. అండ్ ఫెయిత్ఫుల్నెస్, ఆ విశ్వాస్యతనట, ఇట్ ఇట్ హెల్ప్స్ యూ ఇన్ యువర్ జర్నీ అండ్ షేప్స్ యువర్ నేచర్. నీ స్వభావం, నీ ప్రయాణంలో సాయం చేసి నీ యొక్క నేచర్నే, బిహేవియర్నే, స్వభావాన్ని అది బిల్డ్ చేస్తుంది, కట్టుతుందట. ఇంకో మాట ఏమంటారు తెలుసా? మనకు అందరూ నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపాన్ని మనం హిబ్రూ రాసిన పత్రికలో చేస్తాం. అదే అంటే ఏంటి? అసలు ఈ విశ్వాస యొక్క పరిపూర్ణత ఏంటో తెలుసా? అబ్రాహాం కొరకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సారాను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వచ్చి, ఆ ముగ్గురు వచ్చి నీకు కొడుకు పుడుతున్నాడని చెప్తే, యూఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ విత్ సన్ అని చెప్తే, ఆ వయసులో అది అసాధ్యమైన తెలిసి కూడా ఇది కాదని ఆయన కొద్దిగా కిక్కుమని నవ్వినా, ఇది దేవునికి సాధ్యమని నమ్మినా బట్టి అదైతే నీతిగా ఎంచబడి, it has been called as a righteousness because even it is impossible. And he believed that it is possible because God has said it. That means he is believing the authority and the power of God. Faith always is, it believes the authority and God's omniscient power. ఆయన సర్వంతర్యాముగా, సర్వశక్తుడిగా మన మధ్య ఉండి ఇది దేవునికి సాధ్యమని ఆయన గ్రహించాడు. కనుక ఈ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఆల్వేస్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి చూడండి. రోమా 4:18 నుంచి. నీ సంతానం ఇలాగా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడండి. దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. నిరీక్షణ లేని, ఆధారం లేనప్పుడు నిరీక్షణ నమ్మాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక ప్రమాదమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత్యుతలమైనట్టును శారాగర్భము మృత్యుతలమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. రూఢిగా అంటే గర్భం ముచ్చలమైనటువంటి మృతికి దగ్గర పడ్డ వారి జీవితాలలో ఇది దేవునికి సాధ్యమని విశ్వసించినాడు కనుక బలపడ్డాడు. అందుకే అతడు దేనికి తండ్రి? విశ్వాసములకు తండ్రి, విశ్వాసులకందరికీ తండ్రి. అది అతని నీతిగా ఎంచబడిన, పరిశుద్ధతగా ఎంచబడినది. అది అసాధ్యమైనదని ఎరిగి విశ్వసించాడు, దాన్ని నిరీక్షించాడు కనుక నిజస్వరూపం చూశాడు. ఏంటంటే ఇస్సాకు కుమారుడు దేవుడు కలుగ చేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, faithfulness is a trustworthy, loyal and constantly dependable nature. ఆయనను నమ్మి అవిశ్వసించి ఆ నిజ స్వరూపంలో నిరీక్షణ ద్వారా విశ్వాసం యొక్క ప్రతిరూపాన్ని చూసినప్పుడు నీ జీవిత స్వభావాన్ని అది పరిశుద్ధంగా మార్చి దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంచుతుందని ప్రభు మనకు జ్ఞాపకం. దిస్ ఇస్ అనదర్ క్వాలిటీ ఆఫ్ హోలీనెస్. అనగా అసాధ్యమైన దానిలో సాధ్యమని విశ్వసించి దేవుని యొక్క ఆ విశ్వాసమునకు, దేవుని ఎడలో ఉన్న విశ్వాసమునకు ప్రతిరూపంగా మార్చబడి ఉన్నాడు. ఫెయిత్ ఇన్వాల్వ్స్ ఆల్సో ద వే వి లివ్.
Faith also involves, faithfulness also involves the way we live. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? వెలుచూపు వలన కాదు కానీ విశ్వాసం వల్ల మనం నడుచుకుంటున్నాం. నాట్ బై ద అథారిటీ బట్ బై ఫెయిత్ వీఆర్ ఏబుల్ టు వాక్. రోమ 5వ వచనం అంటాడు, వెలుచూపును, నాట్ బై అథారిటీ, వెలుచూపును బట్టి కాదు, ఇట్ ఈస్ బై ఫెయిత్ వి వాక్, విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసం బట్టి ఏంటి? బై బై దేన్నైతే వాక్యము ద్వారా ప్రభు యొక్క స్వరూపాన్ని చూస్తామో దానిలో నిలకడ కలిగి ఉన్నవారమై, ఆ నిలకడత్వంలో దేవుని ఎడల ఉన్నటువంటి మన యొక్క లాయల్టీని, విశ్వాస పాత్రత్వాన్ని మనము చూపించగలుగుతాం. వెలుచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి నడిచి మనం దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యము ద్వారా ఈ విశ్వాసత నేర్చుకుని ప్రభు యందు పరిపూర్ణమైనటువంటి నమ్మిక కలిగివారమై విధేయత కలిగినటువంటి స్వభావాన్ని కనపరచడమే పరిశుద్ధత. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే ఆ విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతి నందును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలున్నవి, క్రియలు లేకుండానే విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నేను కనపరచని చెప్పాను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగును నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైన దాన్ని తెలిసి కొనగోరుచున్నావా? నీ పితరుడైన అబ్రహామును కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? గొర్రె లేదు బలి ఇవ్వడానికి, అక్కడ పశువు లేదు, కానీ ఆయన క్రియలో ప్రభు ఇస్తాడు అన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూపించాడు. దట్ ఈస్ ద టోటల్ ఫెయిత్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్, బిలీవింగ్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడి ఆయనను విశ్వసించినప్పుడు దేవుని యొక్క కార్యం జరిగించబడుతుంది. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, రియల్లీ. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు మనం. దేవుని బిడ్డలారా, faith fullness it greatly influences how we see God and how we love God. విశ్వాసం అనేది మనం దేవుని ఏ రీతిగా చూస్తున్నామో, మనం దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నామో, మనం ఏ రీతిగా దేవుని వెంబడిస్తున్నామో, ఏ రీతిగా దేవుని వేరే వారిని, ఈ సహోదరుని ప్రేమించి విశ్వాసత వలన ప్రభు యొద్దకు నడిపిస్తున్నామో అనే యొక్క పరిపూర్ణత మనలో కలిగినప్పుడు, పరిశుద్ధత అనే స్వభావం మనలో కలిగినప్పుడే ఇవన్నీ చేయుటకు ఆస్కారం ఉంది. ఆయనలో పరిశుద్ధ స్వభావం ఉంది కనుకనే అసాధ్యమైన దాన్ని సాధ్యమైనదని నమ్మాడు, నివసించాడు, ప్రభులో నివసించాడు, ఐక్యపరచబడ్డాడు, ఆ స్వభావంలోనికి వచ్చాడు. కనుకనే అది పరిశుద్ధత కనుక అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతి జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. తర్వాత జెంటల్నెస్, 8వది సాత్వికం. ఎబిలిటీ టు యూజ్, మంచి మృదువంగా మాట్లాడడం. సాత్వికం, ఎబిలిటీ టు యూజ్ జెంటిల్ వర్డ్స్. అనగా జెంటిల్నెస్ ఈజ్ అ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క అనగా ఈ సాత్వికం అనేది క్రీస్తు స్వరూపములకు ప్రతిరూపంగా కనబడుతుంది. ఆయన స్వభావానికి ప్రతిరూపంగా, దేవుని రాజ్య ప్రకటనకు ప్రతిరూపంగా కనబడుతుంది. నాట్ బై ఫోర్స్ అండ్ పవర్, కానీ ఆ మృదువైనటువంటి ఆ సాత్వికంతో మృదువైన మాట వలన దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వభావం మనలో కనపరచబడుతుంది. తీయండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేకెత్తించును. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేకెత్తించును. మృదువైన మాట
దైవ సంబంధమైనటువంటి స్వభావంలో అది ఆ మనిషిని ఏం చేస్తుందంటే తనలో ఉన్న ఆ ఉగ్రతను తీసివేస్తుంది, చల్లారుస్తుంది అంతే. నువ్వు ఎంత గట్టిగా అరిస్తే నీకు అంత గట్టిగా రిప్లై వస్తుంది. చక్కని మాట, మృదువైన మాట కోపము చల్లార్చును, నొప్పించు మాట కోపమును మాన్పును లేదా చల్లార్చును. నిజంగానే ఈ యొక్క సాత్వికం అనేది ఇట్స్ క్వాలిటీ ఆఫ్ హోలీనెస్, డెమాన్స్ట్రేట్స్ కైండ్నెస్. అనగా మంచితనం కాక గుడ్నెస్ కాకుండా కైండ్నెస్, కనికరాన్ని కూడా చూపిస్తుంది ఇది. ఈ సాత్వికములో మాట్లాడే మాటలో ఆ సాత్వికము అనే ఆ మాటలో కనికరమును కూడా చూపిస్తుంది, పరిశుద్ధతను చూపిస్తుంది. నాట్ ఓన్లీ దట్ దేవుని బిడ్డలారా, అది భయంకరమైన కష్ట పరిస్థితులలో, క్లిష్టమైన స్థితిగతులలో నీవు సాత్వికంతో మాట్లాడిన మాట హృదయానికి తగులుతుంది కనుక కోపం రాక దీనత్వం వస్తుంది, అంగీకార యోగ్యమైన స్వభావం కలుగుతుంది అందులో. దిస్ ఈజ్ వేర్ ద హోలీనెస్ కమ్స్. 2 తిమోతి 2వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదనేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతోను శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింపు సమర్థుడుగాను క్రీడు సహింపువాడుగాను ఉండవలెను. అయ్యగారు అన్నట్టు బోధించువాడు. ఎంత చక్కని మాట చూడండి. మళ్ళా చదువుతాం చూడండి. తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, అంటే సాతాను ద్వారా చెరపట్టబడిన వీరు, వీఆర్ ఫేసింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అవర్ డయాసిస్. వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని, సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అనగా మాట్లాడుచున్న దేవుని దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, జాగ్రత్తగా శిక్షలో కూడా సాత్వికము, జెంటిల్నెస్ అండ్ లవ్ శిక్షించుచు, జగడమాడక, నువ్వే కొట్లాడక, అందరి ఎడల సాధువుగాను, అనగా డొమెస్టిక్ నేచర్ అంటారు. ఇప్పుడు మనం పులిని తీసుకొస్తాం, సాధు జంతువు కాదు అది, అదే కుక్క సాధు జంతువు. అంటే ఈజ్ ఒబీడియంట్, నమ్మకంగా ఉంటుంది, నీ మాట వింటుంది. సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. జెంటల్నెస్, అండ్ దిస్ గివ్స్ ది హోలీ నేచర్, దేవుని స్వభావం. చెప్పండి ఎగ్జాంపుల్. తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించుము. సాత్వికంతో దీనత్వంతో చెప్తున్నాడు. అండ్ బిహైండ్ ఆ దీనత్వంలో కనికరం, ఆ దీనత్వంలో ప్రేమ, ఆ దీనత్వంలో రెస్పాన్సిబిలిటీ, ఆ దీనత్వంలో తన స్వభావాన్ని కలుస్తున్నాడు. అది దేవునికి మాత్రమే సాధ్యము కనుక ఆ దేవుని ఆ స్వభావమే పరిశుద్ధత. ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభుని అంగీకరించినావో నీలో పరిశుద్ధాత్మ వచ్చి ఉంది కనుక పరిశుద్ధాత్మ ఈ ఫలాన్ని నీకు కలుగు చేస్తుంది కనుక ఈ జెంటిల్నెస్ అనగా ఈ సాత్వికము, ఈ దీనత్వం నీలో వస్తుంది కనుక నిన్ను చూచిన వాడు నీలో క్రీస్తును చూస్తాడు. హల్లెలూయా. 9వ ఫలం, ఒకటే యూనిఫైడ్ ఫలంలో 9వ స్వభావం, నేచర్, సెల్ఫ్ కంట్రోల్. ఏంటిదండి సెల్ఫ్ కంట్రోల్?
మంచిగా చెప్తా వినండి. సెల్ఫ్ కంట్రోల్ చాలా చక్కగా దేవుడు జ్ఞాపకం చేశాడు. మొదటిది, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక ప్యాటర్న్ ఆఫ్ యాటిట్యూడ్, అనగా ఒక స్వభావ విధానం. సెల్ఫ్ కంట్రోల్ అనేది స్వభావ విధానం. అంటే మంచి అను ప్రతిదాని వైపు చూసినప్పుడు మంచి చేయుటకు నీ హృదయంలో సంకల్పము కలిగినప్పుడు, when you have that attitude of to do good and every good for everybody, నీలో నిన్ను నీవు నియంత్రించుకుంటూ ఉన్నప్పుడు నీలోనికి వచ్చే ఆ యొక్క ఆ యొక్క నేచర్ యొక్క విధానం, ద ప్యాటర్న్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్ ఏంటిది అంటే, రిసీవ్ ఇట్ థ్యాంక్ఫుల్లీ, అనగా సెల్ఫ్ కంట్రోల్లో నువ్వు తీసుకునేటప్పుడు థ్యాంక్ఫుల్లీగా తీసుకో, కానీ బట్ నాట్ గ్రీడిలీ, అత్యాశతో కాక, నువ్వు దేవుడు కలుగ చేసిన దానిని దానిలోనే నువ్వు చదువుకోవడానికి నీవు కలుగ చేసిన కృపను వెతుకుతూ ఉండు, కానీ అత్యాశను పొందక. దట్ ఈస్ వేర్ వి ఫాల్ ఇంటు సిన్. అత్యాశతో ఉన్నది కాక లేని దాని కొరకు ఆశపడడం. తర్వాత ఎంజాయ్ ఇట్ రీజనబుల్లీ అండ్ నాట్ ఎక్సీడింగ్లీ, అనగా నువ్వు అనుభవించినప్పుడు దానికి అవసరమైనంతగా అనుభవించు, ఆనందించు, కానీ నాట్ ఎక్సీడింగ్లీ, అతిగా చెయ్యకు. భోజనం తిను, ఎంత కావాలంత తిను, కానీ అతిగా తినకు. పానీయం ఎంత కావాలంత తీసుకో, అతిగా చేసుకోకు, అది చెడుగా మారుతుంది. రీజనబుల్లీ, డు నాట్ ఎక్సీడింగ్లీ టేక్, ఎంజాయ్ ఇట్, బట్ రిక్వైర్డ్ మాత్రమే. సెల్ఫ్ కంట్రోల్ కదా. కొందరు ఏం తింటారంటే, రేపు ఇక మధ్యాహ్నం అన్నం తింటారు, ఎంత తింటారంటే రాత్రికి అన్నం లేదు, ఎల్లుండి కూడా అన్నం లేదు అని అంటారు, తింటారు. ఈయన ఏమంటుండే, తినే, నీ పుట్ల పట్టినంత తిను, నీ ఆకలి సాధారణంగా తిను, కానీ దానికన్నా ఎక్కువ తిన్నప్పుడు ఏం చేస్తావు? యూ ప్యూక్ ఇట్, కక్కుతావు. కక్కడం అనేది అది భయంకరమైన పాపం. ఎందుకంటే అది నీకు సరిపోయినది కాక నువ్వు ఇంకొకరిని కూడా తిని వాడు కూడా తినకుండా నువ్వు దాన్ని పాడు చేసావు కనుక అది పాపంగా మార్చబడు. యు ఆర్ డినైయింగ్ ద గాడ్స్ గివెన్ గ్రేస్ బై ఎక్సీడింగ్లీ డూయింగ్ ఇట్. సెల్ఫ్ కంట్రోల్ ఆల్వేస్ కంట్రోల్స్ యూ. ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ వద్దు, ఎంత తీసుకోవాలో అంత తీసుకో, కానీ అత్యాశ కలిసి తీసుకోకు, అతిగా తీసుకోకు. నువ్వు ఎంగేజ్ మోడరేట్లీ రాదర్ దెన్ ఎక్స్ట్రావాంజలీ. నువ్వు చేసేటప్పుడు విపరీతంగా చేయకు, విపరీతంగా చేయాల్సి నీ స్వభావంలో కూడా విపరీతమైన స్వభావం చూపించవు. ఎంతగా రియాక్ట్ కావాలన్నా అంతగానే, అతిగా చెయ్యకు. దానిని భక్తుడు సెల్ఫ్ కంట్రోల్ అంటాడు. తీతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా, తీతు గ్రంథం 2:11 వచనం చూద్దాం. ఏలయనగా సమస్తము మనుషులకు రక్షణ కలుగుమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించు. స్వస్థ బుద్ధి, సెల్ఫ్ కంట్రోల్ గివ్స్ యూ ది వెరీ ప్యూర్ నేచర్, స్వభావం, బుద్ధి, గుణం కదా. చూడండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతలో ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి. సో సెల్ఫ్ కంట్రోల్ ఏమవుతుందంటే, ఇహలోక సంబంధమైన దురాశల నుంచి మనకు విడుదల కలగజేసి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా ద హోలీ హోప్. ఎవ్రీ డే యూ విల్ బి గివెన్ హోప్ ఇన్ గాడ్. దేవుని ఒక నిరీక్షణని కలుగచేసి, అనగా మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకడానికి దేవుని కృప ఈ సెల్ఫ్ కంట్రోల్లో కలుగజేయబడింది. లివ్ హోలీ లైఫ్,
నీతితో స్వస్థ బుద్ధి కలిగిన వారై, ద మైండ్ అండ్ ద నేచర్ దట్ హ్యాస్ బీన్ క్లెన్స్డ్ బై గాడ్, నీ స్వభావమే దేవునితో కడగబడినదిగా పరిశుద్ధంగా మార్చబడుతుంది ఎప్పుడైతే అతిగా చేయకుండా, అతిగా చేయకుండా, అత్యాశతో కాక, విపరీతంగా ప్రవర్తించక, స్వస్థ బుద్ధి కలిగిన వాడవై నీతి కలిగి ప్రవర్తించుటకు అది నీకు దేవుని కృప కలిగి చేయబడుతుంది. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ కంట్రోలింగ్ యువర్ ఓన్ మైండ్, యువర్ ఓన్ హార్ట్. నీ శరీరంలో ఉన్న నీ ప్రతి డిజైర్ను నీవు నియంత్రించడమే. ఆ నియంత్రించబడే ఆ ప్యాటర్నే ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ కంట్రోల్. దేవుని బిడ్డలారా, ఈ రోజు మట్టుకు మనం పరిశుద్ధత, పరిశుద్ధాత్మ కృపావరంలో మానవుని యొక్క స్వభావం దేవుని స్వభావంలోకి మార్చబడ్డం చూశాం. నిజమే. ఒక సత్యాన్ని మీతో నేను బోధించాలని ఆశపడుతున్నాను. హోలీనెస్ అనేది ఒకవేళ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో మోరల్ లా, ఈ నైతిక పరమైనటువంటి ఒక విధానం లేకపోతే, దేర్ వుడ్ బి నో డివైన్ యాంగర్, దైవ సంబంధమైన కోపము ఉండదు. పరిశుద్ధత అనేది లేకపోతే, ఆ స్వభావం అనేది రాకపోతే, ఈ అంశమే ఉండకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో మోరల్ లా, నైతిక లా అనేది లేకపోతే, దేర్ వుడ్ బి నో డివైన్ యాంగర్, దైవ సంబంధమైన కోపము ఉండదు. దేని గురించి? పాపమును గురించి. కనుక దైవ సంబంధమైన పాపం గురించిన కోపం లేకపోతే నా శుద్ధీకరణ నిమిత్తమైన గద్దింపు ఉండదు. ఒకవేళ పరిశుద్ధత అనేది లేకపోయి ఉంటే, దేవుని యొక్క ఆ కోపం అనేది లేకపోయి ఉంటే, కుమారుణ్ణి దేవుడు పంపించబడి మనకు బలియాగం అర్పించే పరిస్థితి, పాపమునకు ప్రాయశ్చిత్తముగా క్రీస్తును పంపించి, మనకు కుమారుని పంపించి ప్రాయశ్చిత్తము తన రక్తము చిందించి మనల్ని విమోచించగలిగినటువంటి స్థితి ఉండేది కాదు. దెర్ ఇస్ నో హోలీనెస్, there would have been no sending of Jesus Christ as a sacrifice and atonement for our sin. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా పంపింపబడే స్థితి ఉండేది కాదు. If there is no holiness, there is no vindication of resurrection, అనగా పునరుత్థానం అనేది ఉండేది కాదు. పరిశుద్ధత అనేది ఉండకపోయి ఉంటే, మోరల్ లా అనేది లేకపోయి ఉంటే, పునరుత్థానం అనేది ఉండేది కాదు. ఎందుకంటే పునరుత్థానం అనేది ఒక స్వభావంలో నుంచి ఇంకొక స్వభావంలోనికి, మానవ సంబంధమైన పాప స్వభావంలో నుంచి పరిశుద్ధమైన దేవుని స్వభావంలోనికి చేర్చబడతావు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనతో కూడా పరిశుద్ధుడిగా ఉండడానికి నువ్వు సమకూర్చబడతావు. బ్రతికి ఉండగానే పాప క్షమాపణ వలన నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా తీర్చబడి ఉంటావు కనుక, కనురెప్పపాటులో ప్రభు ఓరవుగా సమాధితరవుగా నువ్వు కనురెప్పపాటులో ఆత్మస్వరూపంలోనికి మార్చబడి పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్తావు. ఎందుకంటే బ్రతికి ఉండగానే ఆ పరిశుద్ధ స్వభావం నీలో ఉంది కనుక పునరుత్థానంలో నీవు తీసుకుని వెళ్తావు. ఒకవేళ ఈ పరిశుద్ధత లేకపోయి ఉంటే పునరుత్థానం ఉండేది కాదు. ఇఫ్ దర్ ఇస్ నో హోలీనెస్, దర్ ఇస్ నో ఫైనల్ డిఫీట్ ఆఫ్ ది సాటన్. పరిశుద్ధత లేకపోయి ఉంటే ఆ దుష్టుని యొక్క ఆ ఓడింపు అనేది జరిగి ఉండేది కాదు, జరగదు. ఇట్ ఈస్ ద హోలీనెస్ విచ్ డిఫీట్స్ ది ఈవిల్ నేచర్ ఆఫ్ ది సాటన్. పరిశుద్ధత లేకపోయి ఉంటే ఈ సాతాను యొక్క దుష్ట స్వభావమును ఓడగొట్టి ఉండేది కాదు, ఫైనల్ డిఫీట్ అనేది ఉండేది కాదు. ఇఫ్ దెర్ ఇస్ నో హోలీనెస్, దేర్ వుడ్ హావ్ బీన్ నో హోప్ ఆఫ్ హెవెన్. పరిశుద్ధత లేకపోయి ఉంటే పరలోకమును గురించిన నిరీక్షణ మనకు ఉండేది కాదు. ఇఫ్ దెర్ ఇస్ నో హోల్నెస్, దే వుడ్ బి నో రైన్ ఆఫ్ జీసస్ కమింగ్ బ్యాక్ అగైన్. రెండవ రాకడ ఉండేది కాదు. పరిశుద్ధత లేకపోయి ఉంటే దేవుని యొక్క రెండవ రాకడ కూడా ఉండేది కాదు. కనుక పరిశుద్ధత అనేది ఇది దేవుని స్వభావం. పరిశుద్ధత అనేది తండ్రి అయిన దేవుడు సపరేట్ చేసి ప్రత్యేకించుకుని, he has separated everything from everything. దట్ మీన్స్ ఒక కొత్త స్వభావాన్ని మనకు చూపించాడు. అది దేవునిలో ఉన్న స్వభావం. అందుకే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అండ్ ఈజ్ యూనిక్నెస్, హిస్ నేచర్ ఈజ్ యూనిక్నెస్. ఆయన స్వభావమే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్వభావం. ఎవరికి లేదు. అతని వంటి వాడు ఇంకొకటి లేడు. ఆ స్వభావం ఎవరికి రాదు. ఆ స్వభావము కుమారుడైన క్రీస్తు ఆయనలో ఉన్నాడు కనుక, ఆయన దేవుని కుమారుడు కనుక, ఆ కుమారుని స్వభావం దేవుడే కనుక ఆ స్వభావాన్ని మనకు అనగా మన యొద్దకు వచ్చి సువార్త ద్వారా తన స్వభావాన్ని కనపరుచుకొని ఈ సుగుణములను కనపరిచి ఉన్నాడు. తన సేవలో దయా, దాక్షిణ్యత, మంచితనం, ఇవన్నీ ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతము, సెల్ఫ్ కంట్రోల్ అన్నిటిని చూసి, అన్నిటిని నడిచి
సువార్త అనే మార్గం మనకు కనపరిచి, నేను అనాథలుగా విడిచిపెట్టినని మనకు తాను వెళ్ళి పరిశుద్ధ ఆత్మను అనగా ఆ హోలీ స్పిరిట్ ను, క్రీస్తు ఆత్మను మనకు పంపించి, మనము విశ్వసించి క్రీస్తులో చేర్చబడినప్పుడు మనలోనికి ఆ పరిశుద్ధాత్మ అనే దేవుని యొక్క, ఆ త్రియక దేవుని యొక్క స్వభావం మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా మనం నిలిచి ఉంటాము కనుక ఖచ్చితమైన ఫలము మనలోంచి ఉద్భవింప చేయబడుతుంది. మనలో ఉన్న ఆత్మ మనలను ఉద్భవింప చేసి ఆ ఫలమును కలుగుటకు మనలోనికి దేవుని జీవాన్ని కలుగ చేస్తుంది కనుక ఆ ఫలము కలుగ చేయబడుతుంది. ఆ ఫల సంబంధమైన సుగుణములే పరిశుద్ధతకు ప్రతిరూపం. ఆ పరిశుద్ధతకు ప్రతిరూపం దేవుని పరిశుద్ధాత్మ సంబంధమైన పరిశుద్ధత మనం కలుగ చేసి ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన సమరూపము గల వారిగా మార్చబట్టు లేక దేవుడు మనకు నిత్యము తోడైనను గాక. ఆమేన్.